పరిశుద్ధుడా, నీతిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, సింహాసనాసీనుడా, ఉదయకాలం నుండి యవనస్తుల ప్రార్థన, సహోదరుల కూడిక, దినమంతర పరిచర్య మాకు తోడుగా ఉండి సాయంకాల కోవిడ్ ప్రార్థనలో మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం ఆచరిస్తున్నాం. నేడు 172వ దినముగా మీ సందులో ఏకీవించడానికి కృప చూపుతున్నారు. స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మా బిడ్డల కొరకై, మా దేశ క్షేమం కొరకై, మా పట్టణస్థుల క్షేమం కొరకై, రోగుల కొరకై, కలవరాలున్న కాడ సమాధానం కొరకై, దేశంలో హింసలు, మారణ హోమాలు, దాడులు జరుగుతుండగా, భయంకర విధానాలు జరుగుతుండగా మీ నెమ్మది, మీ సమాధానం, మీ శాంతి ఇచ్చి మా రక్షక నేటి పరిచర్య అంతటి ద్వారా మీ సహాయము మాకు దయచేయి. సమయంలో మీ సహోదరుడు రమేష్ బాబు బ్రదర్, సహోదరి అరుణ కుమార్ సిస్టర్ వారి రెండవ కుమార్తె సౌమ్య, తిరిగి రోహిత్తో ఈ దినము ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుండగా మీరు క్రమంగా, యోగ్యంగా, మహిమకరంగా జరిగించు. దుష్టుని అగ్నిబాణాలు ఆర్పేసి రెండు పక్షాలను సమాధానంతో నింపి మీ మహిమలో వారిని ప్రధాన కార్యక్రమంలో తోడుగా ఉండము. రేపు ఉదయకాలం జరగబోయే వివాహంలో కూడా మీ తోడు అనుగ్రహించుము. మీ దాసులు సమయంలో ప్రయాణం చేయుచుండగా వారి ప్రయాణ యాత్ర కొరకు కూడా మీ తోడు, మీ సహాయం దయచేయి. సంఘము దాసు చేసే ప్రార్థనలు అంగీకరించు. ఈనాడెల్లా సేవలో మాకు తోడుగా ఉండమని, ప్రత్యేకంగా మాకు తెలియకుండా ఎవరైతే ఇంకా బలహీనులుగా, రోగులుగా ఉన్నారో మీ పునరుద్ధాన శక్తి ఇచ్చి వారిని స్వస్థపరిచి బలపరచండి. అనుగ్రహించిన మంచి సమయం సతీసు గణపరుస్తూ మిగతా సమయం దగ్గరలకు అప్పగిస్తూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామములు ప్రార్థించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 689వ పాట పాడుకుంటా. 689. ఉన్నత దుర్గమో నా దేవుడే, ఉన్నత దుర్గమో నా దేవుడే, నా రక్షకుడే, నాకాశ్రయుడు, నాకాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది, యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది, అధిక స్తోత్రములకు పాత్రుడాయనే, అధిక స్తోత్రములకు పాత్రుడాయనే. నా ప్రభు ఐశ్వర్యము గ్రహింప శక్యము కానివి, ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింప శక్యము కానివి. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా కోటయు నా శైలము ఆయనే, నా కోటయు నా కేడెమురా క్షణ శృంగమును, నా కేడెమురా క్షణ శృంగమును, ఉన్నత మగు దేవుడే, నాకాశ్రయ దుర్గమో, ఉన్నత మగు దేవుడే,
ఆశ్రయ దుర్గము, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా ప్రియ ప్రభువు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నాకతి ప్రియుడు, రత్నవర్ణుడు నాకతి ప్రియుడు. 10,000 మందిలో అతన్ని గుర్తించేదను, 10,000 మందిలో అతన్ని గుర్తించేదను. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నిత్య జీవము మెండుగా నొసగి, నిత్య జీవము పరమారము తృప్తిగా నీచే, పరమాహారము తృప్తిగా నీచే. నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము, నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు, ఇయకే తెంచును నాకై త్వరలో, ఇయకే తెంచును నాకై త్వరలో. హల్లెలూయా స్తోత్రము పాడి ప్రసిద్ధము, హల్లెలూయా స్తోత్రము పాడి ప్రసిద్ధము. ఉన్నత దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా రక్షకుడే నాకాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. సాయంకాలం వేళలో మరొక नूतन दिनाన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. शाम के समय में परमेश्वर ने हमको एक नया दिन देते हुए आया. ఉదయకాల యవనస్తుల ప్రార్థనలోను తిరిగి సహోదరుల ప్రార్థనలోను ప్రభు మనకు సహాయపడతా వచ్చాడు. सवेरे के समय में जवानों को मीटिंग में और बहनों को मीटिंग में प्रभु हमारी सहायता करते हुए आया. ఈ సాయంకాలం వేళ మనకు ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కొంత సమయం కొన్ని మాటలు చూసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. इस शाम के समय में प्रभु ने हमको मौका दिया और इस थोड़ा सा वचन को पढ़ के हम आगे जाएंगे. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం, हबक्कुक की पुस्तक उसका पहला अध्याय 12వ వచనం, उसका 12वां पद. అందరం కూడా కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे. బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 1 verse 12. हबक्कुक की किताब और पहला अध्याय और उसका 12 पद. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా,
ఆది నుండి నీవు हे ఉన్నవాడు मेरे प्रभु కావా यहोवा, हे मेरे మేము पवित्र మరణము నందాం. परमेश्वर, क्या तू यहोवा आनंदित तीर्పు काल से తీర్చుటకు नहीं నీవు మమ్ము है? इस कारण हम నియమించున్నావు. लोग नहीं मरने के, हे ఆశ్రయదుర్గమా यहोवा तूने మమ్మను उनको దర్శించుటకు न्याय వారిని करने के लिए ठहराया। పుట్టించితివి. చదవబడిన భాగమును దేవుడు మన కొరకై దీవించును గాక. पढ़े वचन को परमेश्वर हमारे लिए आशीष दे। ఇక్కడ హబక్కూకు చేయుచున్న ప్రార్థన. यहाँ पे अबकुक जो प्रार्थना कर रहा है, నిన్నటి దినముగా మనం చూస్తా వచ్చాం. कल के दिन हम देखते हुए आए, ప్రభా ఎన్నాళ్ళ వరకు నీవు మౌనంగా ఉంటావు. ये परमेश्वर आप कितने दिन तक और मौन से रहोगे। కాబట్టి ఆ దేవుణ్ణి నీవు పరిశుద్ధ దేవుడవు అని వారు గమనించినారు. देखिए यहाँ के लोग और पवित्र परमेश्वर है करके वो जान लिए, తర్వాత యెహోవాను నా దేవా అని పిలుస్తున్నారు. और यहाँ पे यहोवा को ये पुकारते कि हे मेरे प्रभु यहोवा करके पुकार रहे। నా పరిశుద్ధ దేవా, हाँ, हे मेरे पवित्र परमेश्वर, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? आप आदि से है ना, నీవు ఉన్నావు గనక మేము ఉన్నాం. आप है इसीलिए हम है, మేము మరణం పొందము, हम नहीं मरेंगे, మేము సజీవులుగానే हम ఉంటాము. जीवित ही रहेंगे। నీవు మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నావు. तुम हमारा और चट्टान है, నీవు మాకు నీడగా ఆశ్రయ దుర్గంగా तो ఉన్నావు. हमारा मतलब छाया और चट्टान है। కాబట్టి దేవుడు ఆయా స్థానాలలో ఆయా స్థలాలను దేవుని ప్రజల కొరకై ఆశ్రయపురాలుగా ఏర్పాటు చేశాడు. परमेश्वर और कुछ स्थानों को उसके प्रजाओं के लिए और एक चट्टान रूप से उसको तैयार किया। ఆశ్రయపురం అనగా మనము దాచబడే స్థలం. यानी कि चट्टान का मतलब एक छिपा हुआ स्थान, छिपने का स्थान। మనము దాచుకోవడానికి అది మంచి స్థలం. हम छिपने के लिए एक अच्छा स्थान है वो। దేవుడు మనకు ఆశ్రయం, परमेश्वर हमारा चट्टान है, దేవుడే మన దాగుచోటు. परमेश्वर हमारा छिपा हुआ स्थान है। పరమగీతంలో ఒక మాట ఉంటది. श्रेष्ठ गीत में एक बात लिखा है, ఏముంటదంటే क्या है? బండ సందులలో నివసించు పావురమా, पत्थर के बीच में वास किया हुआ कबूतर। పత్తరికి దరారు మే. पत्थर के दरारों में। కాబట్టి బండ సందులు ఏంటిదంటే पत्थर के दरारों का मतलब क्या है? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాలు, परमेश्वर के घायल। ఇప్పుడు ఆ గాయాలలో మనకేముందండి? उस प्रभु यीशु मसीह के घायल में हमें क्या है? ఆశ్రయం. हमें चट्टान है, మనము ఆ గాయాలలో దాచబడతాం. उनके घायल में हम छिपे हुए हैं। కాబట్టి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. इसलिए परमेश्वर हमारा चट्टान है, అందుకే ఆశ్రయ దుర్గమా అని ప్రార్థన చేస్తున్నారు. इसलिए यहाँ पे प्रार्थना करता है कि ये चट्टान करके प्रार्थना करता है। మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని యొద్దకు వస్తే ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. हम परमेश्वर के पास आएंगे तो वही हमारा चट्टान बांध कर रहेगा। మనుషులను ఎవరిని ఆశ్రయించిన లాభం లేదు, मनुष्यों के आधार पर रहने से कोई फायदा नहीं, ఎవరిని నమ్ముకున్న ప్రయోజనం किसी లేదు. के ऊपर भरोसा रखने से फायदा नहीं। కనుక దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాలి. परमेश्वर यहोवा के शरण स्थान में आना, ఆయన మనకు నిజమైన ఆశ్రయం. वो हमारा सही चट्टान है। కీర్తన గ్రంథం 37వ అధ్యాయం भजन संहिता 37वां अध्याय 37-39 వచనం. भजन संहिता 37 and 39 37वां अध्याय verse 39. और उसका 39 पद। యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. धर्मियों की मुक्ति यहोवा की ओर से होती है, संकट के समय वह उनका दृढ़ गढ़ है। బాధ కలుగునప్పుడు యెహోవాయే ఆశ్రయమై ఉన్నాడు. संकट के समय वह उनका दृढ़ गढ़ है वो। యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. देखिए यहोवा ही धर्मियों के लिए मुक्ति है वो। బాధ ఎప్పుడైతే కలుగుద్దో, దుఃఖం ఎప్పుడు కలుగుద్దో, కష్టం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. जब बाधा और कष्ट में जब हम रहते हैं वो हमारे लिए दृढ़ गढ़ है वो। ఈనాడు లోకములో ఆ దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నప్పటికీ ఆయన వదిలిపెట్టి ఆయన ఎందుకు రాకుండా లోకంలో ఎక్కడెక్కడో పలు చోట్ల తిరుగుతున్నారు ప్రజలు. आज के दिन और परमेश्वर और जगत के लिए दृढ़ गढ़ है, मगर उसको छोड़कर प्रजाएं लोग और अलग अलग स्थानों में घूम रहे। కనుక దేవుని బిడ్డలైన మనం మన ఆశ్రయం ఎక్కడ ఉంది గమనించాలా. परमेश्वर के प्रजा हम लोग, हमारा गढ़ कहाँ है वो जानना चाहिए। మన ఆశ్రయ దుర్గం ఎవరు గమనించాలా, గ్రహించాలా. हमारा गढ़ कौन है हमें जानना चाहिए। ఎప్పటి వరకు నీవు ఆశ్రయ దుర్గాన్ని గ్రహించవో, जब तक हम गढ़ को नहीं जानेंगे అప్పటి వరకు నీవు ఆశ్రయ పట్టణంలో దాచబడి ఉండలేవు.
तब उस घर की नगर में छुपे हुए नहीं रहेंगे। ఎప్పటి వరకు అయితే ఆశ్రయపురంలోనికి వెళ్ళవో అప్పటి వరకు నీకు భద్రత లేదు. जब तक तुम वो गढ़ में नहीं आओगे तब तक तुम्हें रक्षा नहीं है। ఆ భద్రత స్థలము అని నమ్మకం ఉండాలి. यानी कि वो एक रक्षा का स्थान है करके विश्वास रहना। చూడండి, ఒక చిన్న బిడ్డను మనం చూస్తే देखिए हम छोटी बच्ची को देखने से తాను తన తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో పోతే ఎంతో మంచిగా నిద్రపోద్ది. देखिए उसके माता पिता के पास जाने से बहुत ही अच्छे से सुख से सोती हो। చిన్న పిల్లలు छोटे बच्चे మంచిగా పడుకుంటారు. अच्छे से सोते हैं। అదే అక్కడిక్కడ ఉంటే వాళ్ళు అసలు అటు ఇటు మెసులుతారు, మాటికి లేచి చూస్తారు, భయమైంది వాళ్ళకి. अगर वो दूसरे कई और जगह में रहेंगे तो बार बार उठते हो। అదే తల్లి తండ్రి దగ్గర ఉంటే वही माता पिता के पास रहने से ఏమైంది, उन्हें क्या लगता है, వీళ్ళు నాకు భద్రత స్థలము, वो मेरा घर है, वो मेरे घर है। वो ఆ చిన్న బిడ్డకు ఆ నమ్మకం కుదురుద్ది. वो छोटी बच्ची को एक विश्वास रहता है। కనుక మనం అందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం. हम सारे लोग परमेश्वर के बच्चे हैं। ఆయన మనకు పరలోకపు తండ్రి అయి वो ఉన్నాడు. हमारा स्वर्गीय पिता है। ఆ తండ్రి చేతిలో మనము భద్రంగా ఉన్నామని నిర్ధారణలో ఉండాలి. उस पिता के हाथ में हम रक्षा सुरक्षित है करके हम विश्वास रखना। ఎప్పుడైతే బాధలు ఉన్నప్పుడు ఆశ్రయపురానికి వస్తామో ఆయనే మనకు ఆశ్రయం. जब बाधा होते समय पर उसके घर में आते हैं और वही हमारा घर है। కీర్తన भजन संहिता 73వ అధ్యాయము 73वां अध्याय 26వ వచనము 26वां पद 73 సామ్ 73:26 73:26 నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. मेरा हृदय और मन दोनों तो हार गए हैं, परंतु परमेश्वर सर्वदा के लिए मेरा भाग और मेरा हृदय की चट्टान बना है। చూడండి, నా శరీరం నా హృదయం క్షీణించిపోయింది. देखिए मेरा मन और हार गया, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. लेकिन यहाँ पर लिखा है परंतु परमेश्वर सर्वदा के लिए मेरा भाग है। అంటే ఈ వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहता है, శరీరము ఓడిపోయేది, यानी कि मन जो है हारने वाला, శరీరము క్షీణించిపోయేది. शरीर हारने वाला, కానీ लेकिन దేవుని వాక్యము దేవుడు నిత్యము ఆశ్రయదుర్గమే ఉన్నాడు. देखिए परमेश्वर और परमेश्वर का वचन सर्वदा के लिए भाग रहेगा। మనల్ని ఆయన విడిచిపెట్టడు, वो हमें नहीं छोड़ेगा, మనల్ని ఆయన మర్చిపోడు, वो हमें भूलेगा नहीं। ఆయన ఎల్లప్పుడూ మనకు ఆశ్రయ దుర్గముగా శరణస్థానముగా ఉంటాడు. वो हमारा सर्वदा और हमारा गढ़ बन के रहेगा। ఆయనే మనకు శరణ్యం, वही हमारा गढ़ है। ఆయన నామమే మనకు ఆధారం. उनका नाम ही हमारे लिए आधार है। ఆ నామములోనే మనము సమస్తము ఎంతో భద్రంగా ఉండగలుగుతాం. उनके नाम में ही हम पूरा सुरक्षित रह सकते हैं। అందుకే ఆయన నామమున మనకున్న సమస్తాన్ని కంచె వేయాలా. इसलिए उनके नाम में है, उनके नाम में हमारे पास जितना भी है उनके आजू बाजू रक्षा रखना करना। యేసు ప్రభు నామములోనే రక్ష ఉంది, परमेश्वर के नाम में ही सुरक्षित है। అందుకే ఆయన పేరు ఆయనే ఆశ్రయ దుర్గము. इसीलिए उसका नाम है, वो मतलब गढ़ है। ఆయనే మనకు శరణ స్థానము, वही हमारा गढ़ है, మనల్ని భద్రపరచువాడు. हमें रक्षा करने वाला। యోవేల్ గ్రంథం योएल की पुस्तक 3వ అధ్యాయం 3रा अध्याय యోవేల్ గ్రంథం 3వ అధ్యాయం योएल की पुस्तक 3रा अध्याय 16వ వచనం. उसका 16 पद, యెహోవా సియోన్లో నుండి గర్జించున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు, భూమి ఆకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. यहोवा सियोन से गरजेगा और यरूशलेम से बड़ा शब्द सुनाएगा। हाँ। और आकाश और पृथ्वी थर थराएंगे। हाँ। परंतु यहोवा अपनी प्रजा के लिए शरण स्थान और इसराइलियों के लिए घर ठहरेगा। భూమి ఆకాశాలు వణకుతున్నాయి, देखिए आकाश पृथ्वी तर थराएंगे, ప్రజలందరూ భయపడుతున్నారు सारे प्रजा यहाँ पे डर रहे కదా. ఈ దినాల్లో కూడా ఎంత భయం ఉంది. देख ले आज के दिन भी हमें बहुत डर है। ఇప్పుడు కొంత భయం తక్కువైంది కావచ్చు. अभी थोड़ा सा डर कम हो गया, लेकिन కరోనా, బ్లాక్ ఫంగస్ ఇవన్నీ రోగాలు कोरोना, ब्लैक फंगस, ये सब बीमारियां
కానీ రకరకాల భయాలు మానవునికి ఏదో ఒక భయం చుట్టుకునే ఉంది. यानी कि तरह तरह के भय है और मनुष्य को पूरा उसको झड़प लिया। భూమి ఆకాశాలే భయపడిపోతున్నాయి, आकाश और पृथ्वी डर जा रहे, तरतरा रहे, వణుకుతా ఉన్నాయట. तरतरा रहे। అయితే మనుషులకు ఏముంది? लेकिन मनुष्य को क्या है? దేవుని బిడ్డలకు ఏముంది? परमेश्वर की प्रजाओं क्या है? అయితే యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఉన్నాడు. परंतु यहोवा अपनी प्रजा के लिए शरण स्थान है। ఎంత మంచి మాట. कितनी अच्छी बात है। అప్ని ప్రజ తన ప్రజలకు, अपनी प्रजाओं के लिए, అందరికి కాదు, सबके लिए नहीं। ఎవరైతే ఆయన రక్తంలో కొనబడి ఆయన సంఘముగా చేర్చబడి ఆయన నామములో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో, जो कोई उसके लव में धोए हुए हैं और उसके नाम में घुटने टेकते हैं, వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. उनके लिए परमेश्वर शरण स्थान है। తన జనులకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. अपनी प्रजाओं के लिए शरण स्थान है। ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉన్నాడు. इसराइलियों के लिए गढ़ ठहरेगा। యాకోబుగా ఉన్న ప్రజలను ఇశ్రాయేలుగా మార్చాడు. याकूब के प्रजाओं को और इसराइल में बदल दिया। పాపములు అపరాధాలతో నిండిన ప్రజలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చాడు. पाप से अपराध से भरे हुए मनुष्यों को और धर्मी ठहराया। వారికి ఆయన ఆశ్రయముగా, ఆశ్రయ దుర్గముగా, కేడెముగా ఉన్నాడు. वो उनके लिए शरण स्थान है और गढ़ है। కనుక మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలా? क्यों हम प्रभु के सम्मुख में आके प्रार्थना करना? ఎందుకనగా ఆయనే మన ఆశ్రయము, మన ఆధారం. क्योंकि वो हमारा शरण स्थान है, हमारा गढ़ है। ఆయన జనులకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కనుక మనం ఆయన సన్నిధిలోనే ఆశ్రయం పొందాలి. अपने प्रजाओं के लिए शरण स्थान है, इसीलिए उसके सम्मुख में ही शरण स्थान ఆయన पाना है। సన్నిధికి రాకుండా ఎక్కడ కూడా ఆశ్రయం పొందలేం. उनके सम्मुख में ना आते हुए हम कहीं भी शरण स्थान पा नहीं सकते। ఆయన సన్నిధి నుండి దూరంగా పోయి ఆశ్రయం పొందలేం. उनके सम्मुख से दूर जाकर शरण स्थान नहीं पा सकते। కనుక ఆయనకు సమీపంగా వస్తు ద్వారానే ఆయనే మన ఆశ్రయ దుర్గం. उनके निकट आने के द्वारा वही हमारा शरण स्थान है, ఆయనే మన దాచి పెడతాడు. वही हमारा वो छुपा रखता है। ఆయనే మన పరిశుద్ధమైన దేవుడు. वो हमारा पवित्र परमेश्वर है। నా దేవా, हे मेरा परमेश्वर, నా ప్రభువా, हे मेरे यहोवा, నా పరిశుద్ధ దేవా, मेरे पवित्र परमेश्वर, ఆది నుండి నీవు ఉన్నవాడు, आदि से तुम है, నీవే నా ఆశ్రయ దుర్గా, तू ही मेरा शरण स्थान నీవే है, నన్ను పుట్టించావు, तू ही मुझे जन्म दिया, నీవే నన్ను భద్రపరిచేవాడు, तू ही मेरी रक्षा करने నీవే वाला, నన్ను రక్షించేవాడు. तू ही मेरे उद्धार करने वाला। కనుక నన్ను నేను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. मैं अपने आप को तेरे हाथों में सौंप देता हूँ। నీవే ఆశ్రయ దుర్గం కనుక तू ही मेरे लिए शरण स्थान है, నేను इसीलिए నిన్ను ఆశ్రయించినాను. मैं तेरे लिए शरण स्थान किया हूँ। मैं तेरी शरण लिया हूँ. हाँ, मैं तेरा शरण लिया हूँ। నిన్ను ఆశ్రయించాను. मैं तेरा शरण लिया हूँ। నిన్ను ఆశ్రయించగా నీవెప్పుడు కూడా నన్ను త్రోసివేయలేదు. मैं तेरे को शरण करने से तू मुझे कभी भी ठुकराया नहीं। నిన్ను ఆశ్రయించిన తర్వాత నీవు నన్ను చేరదీశావు. मैं तुझे शरण लेने के बाद और तुम मुझे निकट लिया। నీవు నీ రెక్కల కింద నన్ను కప్పిపెట్టినావు, तुम और अपने हाथों के नीचे छिपा के रखा, భద్రపరిచినావు. मतलब सुरक्षित रखा। స్తోత్రాలు. धन्यवाद। ఇక ముందు కూడా నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉండి, और आगे भी मेरा शरण स्थान रहकर, నీవే నాకు ఆశ్రయంగా ఉండి तू ही मेरा गढ़ रहकर నన్ను భద్రపరచు. मेरी रक्षा कर। నా మార్గములో, मेरे मार्ग में, నా పనుల్లో मेरे कामों में నీవే నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. तू ही मेरा शरण स्थान बनकर रहे। అట్లా హబక్కూకు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయబద్దలమై ఉన్నాం. ऐसे हबक्कुक जैसे प्रार्थना कर रहा है, हम भी वैसे प्रार्थना करने के लायक है। కనుక ఆశ్రయదుర్గమైన దేవుని మరిచి లోకం తట్టు తిరగొద్దు. देखिए, शरण स्थान परमेश्वर को भूलकर और जगत में और नहीं फिरना। ఇక్కడ చూస్తున్నాం यहाँ देखते हैं హబక్కూకు మొదటి అధ్యాయంలో हबक्कुक की पुस्तक पहला अध्याय ప్రజలు ఏం में చేసినారంటే, ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసినారు? यहाँ के प्रजाओं लोग क्या किए? ఆశ్రయదుర్గాన్ని వదిలిపెట్టి వారు వలల వైపు తిరిగినారట. देखिए, शरण स्थान छोड़कर और जाल के ओर फिरे हो। 15వ వచనం చూడండి. 15 पद में देखिए, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులోగి చిగించున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. वह उन सब मनुष्यों को बंसी से पकड़कर उठा लेता है और जाल में घसीटता है और महाजाल में फंसा लेता है। సాతానుడు शैतान
వలలో చిక్కించుకుంటున్నాడు. देखिए जाल में फंसा देता है। ఒకవేళ నీవు ఆశ్రయదుర్గమైన దేవుని వదిలిపెడితే, अगर तुम उस शरण स्थान परमेश्वर को अगर छोड़ने से నువ్వు వలలో పడిపోతావు. तुम जाल में गिर जाओगे। ఎప్పుడైతే నువ్వు వలలో పడిపోతావో, और जब तुम जाल में गिरोगे ఆ సాతాను నిన్ను చూసి ఎంతో సంతోషించి గంతులు వేస్తాడట. तब उस समय शैतान देखकर और बहुत आनंदित होता है। అబ్బా, వీళ్ళు ఆశ్రయదుర్గాన్ని వదిలిపెట్టినారు, देखिए ये लोग तो शरण स्थान को छोड़ दिए, దేవుని విడిచిపెట్టినారు, परमेश्वर को छोड़ दिए, ఇప్పుడు నా చేతిలో దొరికినారు, मेरे हाथ में आ गई है। ఇక ఇష్టం వచ్చినట్టు నేను వీరితో ప్రవర్తిస్తాను. मैं इच्छा के अनुसार इनके साथ मैं मतलब बिताऊंगा। జాగ్రత్త, होशियार। ఆశ్రయదుర్గాన్ని వదిలిపెడితే సాతానుడు కాచుకొని ఉన్నాడు, देखिए शरण स्थान को अगर छोड़ने से शैतान तुम्हारे इंतजार में है, పట్టుకుంటాడు, पकड़ लेगा, సంతోషిస్తాడు. आनंदित हुआ उनका। కనుక ఆశ్రయదుర్గాన్ని పట్టుకొని, ఆశ్రయదుర్గాన్ని ఆధారం చేసుకొని ప్రార్థనలో గడుపు. शरण स्थान को पकड़कर और उसको आधार बनाकर और प्रार्थना करो। ఆయన యొక్క శరణ్యమును కోరుకో, उनके शरण में आओ, అట్లు నువ్వు ధన్యుడవైతావు. तब तुम धन्यवादी बनोगे। అట్లు ప్రభు మనకు సహాయపడునుగా. ऐसे प्रभु हमारी सहायता करे। ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, ఉదయకాలం ధరించిన పరిచయం బట్టి వందనాలు. సాయంకాల వేళలో కూడి ప్రార్థనలో మీరు ఇచ్చే లేఖనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీరు మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నారు. మిమ్మల్ని ఆశ్రయించగా బాధలో కష్టములో మీరు కాపాడే దేవుడుగా, భద్రపరిచే దేవుడుగా ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశం వణుకుచున్నది కానీ యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు ఆయన దుర్గముగా ఉన్నాడు. అవును ప్రభా, నీవు మాకు ఆశ్రయంగా ఉండగా మాకేం భయం. ఆకాశమందు నీవు మాకు తోడుగా ఉండగా లోకంలో ఏవి కూడా మాకు అక్కరలేదు. నీవే మా ఆశ్రయము, నీవే మా దాగుచోటు, నీవే మా దుర్గము, నీవే మా కేడం. స్తోత్రాలు. అట్టి ఆధారంతో నిన్ను సేవించేవారిగా చేయం. దినమంతా సేవలో తోడుగున్నారు. సాయంకాల సేవను దినకొంచున్నారు. స్తోత్రాలు. ప్రార్థన సమయం దినకొంచు చేయము. ప్రత్యేక ఈ సమయంలో మీ దాస ప్రయాణంలో కూడా తోడుగుండండి. అట్లు 7వ తారీఖున ఈ దినమున జరుగుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం బిడలు సౌమ్య, రోహిత్ క్రమంగా జరిగించుము. రేపు ఉదయకాలం 8వ తారీఖు 11 గంటలకు జరిగే వివాహం క్రమంగా ఘనంగా మీకు మహిమకరంగా జరిగించుకోండి. ప్రభా తోడ్పడండి, మహిమ పొందండి. ప్రార్థన చేస్తున్నాం. అలాగనే 9వ తారీఖు రిసెప్షన్ కొరకు బిడ్డల అక్కర్లు తీర్చండి. మీ దాస ప్రయాణంలో కూడా రాకపోకల్లో సంఘము ప్రార్థించడానికి, పాలు పొందే బిడ్డలందరూ కూడా యోగ్యంగా పాలు పొందడానికి సిద్ధపరచు. నియామ కొడుకులన్నీ కూడా క్రమంగా జరిగించు. ప్రార్థన చేస్తున్నా. సంఘంలో బలహీనలను బలపరచండి. ప్రెగ్నెంట్ ఉన్న బిడ్డ డెలివరీస్ సిద్ధపరచండి. సంతానం దయచేయండి. వ్యాపారస్తుల వ్యాపారాలతో, ఉద్యోగస్తులు ఉద్యోగాలతో, పర్మనెంట్ డ్యూటీల కొరకు సిద్ధపరచండి. ట్రాన్స్ఫర్లు, ఆఫీస్ డ్యూటీలు, ఇంటర్న్షిప్, 10th క్లాస్ ఎగ్జామ్, నీట్ రిజల్ట్ కొరకును ప్రతి అక్కర, ప్రతి పరిస్థితుల్లో విజయం దయచే. శత్రుకార్యాలు లయపరచు. మీ దాసుల కుటుంబాన్ని, సంఘాన్ని, నూతన నేషనల్ బేతేలు, చంద్రపూర్ ప్రాంతాలు కంచవేయము. బిడ్డలు దీవించి ఆశ్రయించి వరదలు చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకుని సహవాసం మనందరికీ ఇది మొదటి సదాకాలం తోడే ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.